హలో అండి. నేనైతే కారా బూందీతో కూర అయితే చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ ఏసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయ సన్నగా కట్ చేసి, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై అయితే చేయాలండి. అలాగే ఒక టమోటా తీసుకొని సన్నగా కట్ చేసి వేసి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేయాలండి పచ్చి వాసన పోయేంత వరకు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారము, ఉప్పు అయితే కొంచెం వేయాలండి. ఎందుకంటే బూందీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేయాలి. లాస్ట్లో అయితే జీడిపప్పు వేసి ఫ్రై చేయాలండి. ఇంకా ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళేసి మసాలా అంతా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే బూందీ వేసుకోవాలి. ఫస్టే వేయకూడదు. కొంచెం మసాలా ఉడికిన తర్వాత బూందీ అయితే వేసి కొంచెం ఫ్రై లాగా చేయాలండి. చూసారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా హాఫ్ టీ స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసి కొంచెం ఫ్రై చేయాలి. అంతే అండి. ఇంకా దీనికి కాంబినేషన్గా నేనైతే చపాతీ చేశాను. చూసారు కదా చపాతీ ఎలా ఉందో, దూదిలాగా ఉందండి మెత్తగా. ఇంకా ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నాన్ వెజ్ కన్నా చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, రైస్లోకైనా చపాతీలోకైనా ఇలా బూందీతో కర్రీ అయితే చేయొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా అయితే అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.